10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించేదే లేదు. ఇంటర్ విద్యా మండలి స్పష్టీకరణ చేసింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభం, మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగి పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించేదే లేదని ఇంటర్ విద్యా మండలి స్పష్టం చేసింది. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఇంటర్మీడియట్ విద్యార్థులు అర్ధగంట ముందే ఎగ్జామ్ సెంటర్కి చేరుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని సెంటర్లు పరీక్ష గదులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీఐ ఏవి రమణ విద్యార్థులకు పెన్నులిచ్చి విద్యార్థులు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. ఈ రోజు నుంచి మనకి 15 రోజుల పాటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా మన వెంకటగిరిలో మూడు ప్లేసుల్లో
అలాగే డక్కిల్లో ఒక ప్లేస్లో, అంటే మన సర్కిల్ పరిధిలో 4 సెంటర్లు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బాలబాలికలందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ఆశీర్వాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ అనేది మనకి ప్రాథమికంగా ఒక హార్డిల్, ఒక అడ్డంకి అనమాట అని అందరూ కూడా అపోహతో ఉంటారు. అలాగే కాలేజీ యాజమాన్యాలు కూడా ఎక్కువ శాతం ర్యాంకింగ్ రావాలని చెప్పేసి వాళ్ళ మీద బాగా ఒత్తిడి చేస్తూ ఉంటారు. అలాగే పేరెంట్స్ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల మీద బాగా ఒత్తిడి అనేది ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు బాగా వాళ్ళకి ఒత్తిడి కలగజేస్తూ ఉంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా పిల్లలు అనేవాళ్ళు వాళ్ళ ఆలోచన దృక్పథంతో ఈ 1 ఇయర్ కాలంలో వాళ్ళు కష్టపడి ఎన్నో రకాలుగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే మామూలుగా ఈ ఎగ్జామ్స్ కూడా ముందుగానే అన్ని రకాల ఎగ్జామ్స్ రాసి ఉంటారు ఒక 4-5 సార్లు. వాళ్ళందరూ కూడా వాళ్ళని మీద ఒత్తిడి కలగజేయడం వల్ల ఇక్కడ ఎగ్జామ్స్ రాసే సమయంలో వాళ్ళు ఒత్తిడికి గురైపోయి ఎగ్జామ్స్ సరిగా రాయలేక టెన్షన్ పడిపోయి వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ అలాగే కాలేజీ యాజమాన్యాలందరికీ కూడా ప్రత్యేకంగా మేము తెలియజేసేది ఏంటంటే, పిల్లల మీద ఒత్తిడిని పెంచొద్దు. వాళ్ళు సంతోషంగా, హ్యాపీగా, వాళ్ళు ఆనందంగా రాయటానికి మనం ప్రోత్సహించాలా. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా, అలాగే కాలేజీ యాజమాన్యం కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. పిల్లలందరూ కూడా ఎవరైతే బాలబాలికలు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ, అలాగే ప్రత్యేకంగా మన వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో రాస్తున్నటువంటి బాలబాలికలందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళందరికీ శుభాశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగేటువంటి ఈ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అనేది అమలు జరుగుతూ ఉంది. మెయిన్ ఈ పేరెంట్స్ అలాగే కాలేజీ యాజమాన్యాలు కూడా ఇక్కడికి దగ్గరకు వచ్చేసి వాళ్ళేదో టెన్షన్ పడతా ఇక్కడ ఉంటాం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా 144 సెక్షన్ ఉన్నందువలన ఇక్కడ ఎవరు కూడా ఉండటానికి లేదు. దాదాపుగా 200 మీటర్ల దూరం వరకు, అలాగే ఈ 200 మీటర్ల దూరం వరకు కూడా ఎటువంటి జిరాక్స్ సెంటర్లు కానీ, ప్రింటింగ్ కానీ, అలాగే సెల్ ఫోన్ షాప్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి ఉండకూడదు. వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే మేము అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. అలాగా ఎవరైనా జిరాక్స్ సెంటర్లు కానీ, అలాగే సెల్ ఫోన్ సెంటర్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసి ఉంటే వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా దీని మీద అందరూ కూడా అవేర్ అయ్యి ఉండాలా. ప్రత్యేకంగా వాళ్ళందరికీ ముందుగానే చెప్పి ఉంచడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా జాగ్రత్తగా అన్ని ఆలోచన దృక్పథంతో వాళ్ళు జాగ్రత్తగా రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.